వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఫ్రంట్ ఎండ్ రోడ్ మ్యాప్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. 180 డేస్లో ఎలా కంప్లీట్ చేయాలి. చూద్దామండి 180 డేస్లో ఏ విధంగా మనం కంప్లీట్ చేయగలుగుతాం. ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మంత్లో HTML అండ్ CSS కంప్లీట్ చేయండి. ఫస్ట్ వీక్ టు సెకండ్ వీక్, ఫస్ట్ 2 వీక్స్ ఏం చేయాలి? HTML. స్ట్రక్చర్ ఆఫ్ అండ్ HTML డాక్యుమెంట్ కావచ్చు, లైక్ కామన్ ట్యాగ్స్, మీకు హెడ్డింగ్స్ కావచ్చు, పారాగ్రాఫ్స్ కావచ్చు, లిస్ట్ కావచ్చు, లింక్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. తర్వాత ఫార్మ్స్ అండ్ ఫామ్ వ్యాలిడేషన్ కావచ్చు, తర్వాత సెమాంటిక్ HTML కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. 2 వీక్స్లో HTML అయిపోవాలి. మళ్ళీ ఇంకో 2 వీక్స్లో CSS కంప్లీట్ చేయండి. CSS వచ్చేసరికి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా రోడ్ మ్యాప్ అనేది డిస్కస్ చేస్తాం, ఇన్ డీటెయిల్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. CSS వచ్చేసరికి లర్న్ బేసిక్స్, CSS సింటాక్స్ అండ్ సెలెక్టర్స్ కావచ్చు, తర్వాత బాక్స్ మోడల్, మార్జిన్, బార్డర్, తర్వాత ప్యాడింగ్, కంటెంట్ కావచ్చు, తర్వాత ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ లేఅవుట్, తర్వాత వచ్చేసరికి రెస్పాన్సివ్ డిజైన్ విత్ మీడియా క్వేరీస్ కావచ్చు, తర్వాత CSS పొజిషనింగ్, మనకు స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, తర్వాత ఫిక్స్డ్, స్టికీ కావచ్చు, తర్వాత CSS ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోండి. తర్వాత వచ్చేసరికి మంత్ 2 మనకు జావా స్క్రిప్ట్స్ అండి. వీక్ 5 to 6 జావా స్క్రిప్ట్ బేసిక్స్ వచ్చేసరికి లర్న్ బేసిక్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ కావచ్చు. మనకు మంత్ 2లో 5th to 6th వీక్ 2 వీక్స్ జావా స్క్రిప్ట్ బేసిక్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఫంక్షన్స్ అండ్ స్కోప్ కావచ్చు, అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, DOM మ్యానిపులేషన్స్ అండ్ ఈవెంట్స్ కావచ్చు. తర్వాత మళ్ళీ సెకండ్ మంత్లో ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కదా. 7th వీక్ అండ్ 8th వీక్లో అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ కంప్లీట్ చేయండి. ES6 ఫీచర్స్ కావచ్చు, ప్రామిసెస్ అండ్ అసింక్ అండ్ అవైట్ కావచ్చు, తర్వాత మోడల్స్ అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కావచ్చు, తర్వాత ఫెట్స్ API ఫర్ మేకింగ్ HTTP రిక్వెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోండి. తర్వాత 3rd మంత్కి వచ్చేసాం. వీక్ 9th to 10th అంటే 2 వీక్స్, ఫస్ట్ 2 వీక్స్ 3rd మంత్లో. దీనిలో గిట్ అండ్ గిటప్ గురించి తెలుసుకోండి. గిట్ ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ కావచ్చు, బేసిక్ కమాండ్, తర్వాత వర్కింగ్ విత్ గిటప్ రిపాజిటరీస్ కావచ్చు. తర్వాత వీక్ 11 to 12 వచ్చేసరికి బిల్డ్ టూల్స్, లర్న్ బేసిక్స్ ఏంటి మనకు దీంట్లో, ప్యాకేజ్ మేనేజర్స్, తర్వాత టాస్క్ రన్నర్స్ కావచ్చు, మాడ్యూల్ బండలర్స్ కావచ్చు, CSS ప్రాసెసర్ కావచ్చు. తర్వాత 4th మంత్కి వచ్చేసాం. రియాక్ట్ JS. దీనిలో ఫస్ట్ 2 వీక్స్ ఏం చేయాలి? మీరు రియాక్ట్ బేసిక్స్ కంప్లీట్ చేయాలి. సెట్టింగ్ అప్ రియాక్ట్ ప్రాజెక్ట్ విత్ క్రియేట్ రియాక్ట్ యాప్ కావచ్చు, JSX సింటాక్స్ కావచ్చు, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండ్ ప్రాప్స్ కావచ్చు, స్టేట్ అండ్ లైఫ్ సైకిల్ మెథడ్స్ కావచ్చు, ఈవెంట్ హ్యాండ్లింగ్ కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ చేయాలి. తర్వాత వచ్చేసరికి మళ్ళీ మనకు ఈ 4th మంత్లోని రిమైనింగ్ 2 వీక్స్ ఉంటాయి కదా, అవి దాంట్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, అడ్వాన్స్ రియాక్ట్, హుక్స్ కావచ్చు, కంటెక్స్ట్ API కావచ్చు, రియాక్ట్ రూటర్ ఫర్ నావిగేషన్ కావచ్చు, ఫ్రమ్ హ్యాండ్లింగ్ అండ్ వ్యాలిడేషన్ కావచ్చు, స్టేట్ మేనేజ్మెంట్ విత్ రిడక్స్ కావచ్చు, ఇవి కంప్లీట్ చేయాలి. తర్వాత 5th మంత్కి వచ్చేసరికి మనకి UI ఫ్రేమ్వర్క్స్ అండ్ అడ్వాన్స్డ్ CSS. ఫస్ట్ 2 వీక్స్లో మనం UI ఫ్రేమ్వర్క్స్ కంప్లీట్ చేయాలి. బూట్ స్ట్రాప్ ఆఫ్ మెటీరియల్ UI కావచ్చు, ఇంటిగ్రేటింగ్ ఏ UI ఫ్రేమ్వర్క్ ఇంటూ ఏ రియాక్ట్ ప్రాజెక్ట్ కావచ్చు, కస్టమైజింగ్ కాంపోనెంట్స్ అండ్ థీమ్స్ కావచ్చు, మన కాంపోనెంట్స్ థీమ్స్ కావచ్చు కస్టమైజ్ చేసుకోవడం, అవి తెలుసుకోవాలి. తర్వాత రిమైనింగ్ 2 వీక్స్ 5th మంత్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, CSS ఇన్ JS కావచ్చు, స్టైల్డ్ కాంపోనెంట్స్, తర్వాత ఎమోషన్స్, తర్వాత CSS గ్రిడ్ ఫర్ కాంప్లెక్స్ లేఅవుట్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ యానిమేషన్స్ విత్ CSS అండ్ జావా స్క్రిప్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. తర్వాత ఫైనల్గా మనకు 6th మంత్కి వచ్చేసాం. ఫస్ట్ 2 వీక్స్ మొత్తం మనం ఫైనల్ ప్రాజెక్ట్స్ అండ్ డిప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ 2 వీక్స్ ఫైనల్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ చేసుకోండి. మీ ప్రాజెక్ట్ని ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చూజ్ చేసుకోండి. మీరు ఏదన్నా పోర్ట్ఫోలియో వెబ్సైటా లేకపోతే ఈకామర్స్ వెబ్సైటా ఏదో ఒకటి. తర్వాత డిజైన్ 5 ఫ్రేమ్స్ కావచ్చు అండ్ మాకప్స్ కావచ్చు, తర్వాత సెటప్ ఏ ప్రాజెక్ట్ రిపాజిటరీ అండ్ గిటప్ కావచ్చు. తర్వాత డిప్లాయ్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్, మనకు డిప్లాయ్ అండ్ ఆప్టిమైజ్ చేయడం కావచ్చు, ఏంటి మనకు నెట్లిఫై కావచ్చు, వర్సెల్ అండ్ గిటప్ పేజెస్ కావచ్చు. తర్వాత ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్, తర్వాత యాడ్ అనలిటిక్స్ అండ్ మానిటరింగ్ పర్ఫార్మెన్స్, తర్వాత యాడ్ అనలిటిక్స్ అండ్ మానిటరింగ్ పర్ఫార్మెన్స్. మనకు ఎప్పుడైనా కూడా ఏది నేర్చుకున్నా కూడా ప్రాజెక్ట్స్ రూపంలో ఇంప్లిమెంట్ చేయడం మర్చిపోకండి. ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయండి, కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఈ విధంగా చేస్తే డిప్లాయ్మెంట్ ఆప్టిమైజేషన్ వరకు మొత్తం కూడా మీరు 180 డేస్లో మీరు మొత్తం కూడా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కంప్లీట్ చేయగలుగుతారు. అంటే దగ్గర ఎంత 6 మంత్స్ అండి. 6 మంత్స్లో మీ ఈ విధంగా మొత్తం
కంప్లీట్గా ఇచ్చాను ఇక్కడ ఫ్రంట్ అండ్ రోడ్ మ్యాప్. చాలా వరకు నేను కొన్నిసార్లు చేసాం కానీ మనం కంప్లీట్గా ఇవ్వలేదు. సో ఇక్కడ కంప్లీట్గా తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.